హాయ్ అండి. ఈ వీడియోలో ఎగ్జామ్ షెడ్యూల్ ఎట్లా అప్డేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకుందాము. వన్స్ ఓపెన్ చేసుకున్నాక ఎగ్జామ్స్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నప్పుడు ఎగ్జామ్స్ ఉంది కదండి, ఇది క్లిక్ చేసుకోవాలన్నమాట. వన్స్ క్లిక్ చేసుకున్నాక మీరు ఏ ఎగ్జామ్ షెడ్యూల్ అప్డేట్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా నేను 6th క్లాస్ అప్డేట్ చేయాలనుకుంటున్నా. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఎడిట్ డిలీట్ అని చెప్పి ఇటు వస్తాయన్నమాట. ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇట్లా పేజ్ వస్తుంది అనమాట. ఈ పేజ్లో ఏంటంటే మనం ఎగ్జామ్ షెడ్యూల్ ప్రీవియస్గా షెడ్యూల్ చేసిన ఎగ్జామ్స్ అన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ కావాలంటే స్టాండర్డ్ మార్చుకోవచ్చు, స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ మార్చుకోవచ్చు. ఎగ్జామ్ టైమింగ్స్ మార్చుకోవచ్చు, సబ్జెక్ట్ నేమ్ మార్చుకోవచ్చు, డిపార్ట్మెంట్ మార్చుకోవచ్చు. మీకు కావాలంటే ఎనదర్ ఎగ్జామ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. డిపార్ట్మెంట్ మార్చుకోవచ్చు, టోటల్ మార్క్స్ మార్చుకోవచ్చు, ఎగ్జామ్ డేట్ మార్చుకోవచ్చు, టైమింగ్ మార్చుకోవచ్చు. సో మీకు ఏం కావాలో అన్ని మోడిఫికేషన్స్ ఇక్కడ చేసి ఇక్కడ మీకు అప్డేట్ బటన్ కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. అట్లా క్లిక్ చేయగానే ఎగ్జామ్ షెడ్యూల్ అనేది అప్డేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఎగ్జామ్ షెడ్యూల్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. వన్స్ అన్నీ ఫిల్ చేసుకున్నాక నేను జస్ట్ డేట్ ఒకటే మార్చుతున్నా. 20 ఉండేది కదా, 19 ఇస్తున్నా. నేను ఒక్క డేట్ ఒకటే మార్చానండి. యాక్చువల్లీ నవంబర్ 20 ఉండే, నేను 19 ఇస్తున్నా. మీకు కావాలంటే సబ్జెక్ట్ చేంజ్ చేసుకో, డిపార్ట్మెంట్ టోటల్ మార్క్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అన్నీ చేంజ్ చేసుకున్నాక అంటే మీకు కావాల్సిన మోడిఫికేషన్స్ అన్నీ చేసుకున్నాక ఇక్కడ అప్డేట్ బటన్ కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే మనకి ఎగ్జామ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. సో మనం వన్స్ చెక్ చేసుకుందాము ఎగ్జామ్ అప్డేట్ అయిందా లేదని చెప్పి, అది ఎగ్జామ్ షెడ్యూల్ అప్డేట్ అయిందా లేదా అని చెప్పి చూడండి. ఈ విధంగా మనం ఒక ఎగ్జామ్ షెడ్యూల్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. చూపిస్తామండి ఎగ్జామ్ షెడ్యూల్ అప్డేట్ అయిందా లేదా అని చెప్పి. ఎడిట్ ఇవ్వండి. ఇంతకుముందు 11-20 ఉండి, ఇప్పుడు 19-11 అయింది. సో ఈ విధంగా ఒక ఎగ్జామ్ షెడ్యూల్ అనేది మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జామ్ షెడ్యూల్ ఎట్లా డిలీట్ ఎగ్జామ్ అనేది ఎట్లా డిలీట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకు 7th క్లాస్లో ఇందులో ఒక ఎగ్జామ్ అనేది నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ నేను ఇంగ్లీష్ డిలీట్ చేయాలనుకుంటున్నా. సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. వన్స్ క్లిక్ చేయగానే ఇది అడుగుతుంది మీరు నిజంగా డిలీట్ చేయాలనుకుంటున్నారా అని చెప్పి. మీరు నిజంగా డిలీట్ చేయాలనుకుంటే ఎస్ డిలీట్ మీద క్లిక్ చేయాలన్నమాట. చూడండి డిలీట్ అయిపోయింది. సో ఈ విధంగా ఒక ఎగ్జామ్ అప్డేట్ చేసుకోవచ్చు అండ్ డిలీట్ చేసుకోవచ్చు.